రావయ్య చూసుకుందాం, ఇవాళ నువ్వో నేనో తేలాల్సిందే. ఊకుంటంటే ఏమో లావ్ చేస్తున్నావు అని ఒకలు, నీకు దమ్ముంటే రేపు పలానా జాగక్రా తడాకేంద సూపియకుంటే చూడు అని ఇంకొకలు. రాజకీయం అంటేనే గిట్లుంటది, మైకు దొరికితే చాలు రెచ్చిపోవాలి, రెచ్చగొట్టాలి, దమ్కిలియాలి, దగడు పుట్టియాలి, ఆర్పార్ అరుచుకోవాలి. అప్పుడే తోపు లీడర్ అయినట్టు అనే జమానా నడుస్తుంది. మళ్ళా ఛాలెంజ్ల రాజకీయం చాలా ఏంది. కార్ రేసింగ్ కేసులో నేను ఏకాన తినలే, దొంగ కేసు బనాయించిరు, ఇద్దరు కేసుల సంగతి తెలుసుకుందాం రా అని సీఎం సార్ కు సవాల్ చేసిండు రామన్న. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట, మీరు ఏ ప్రశ్న అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు, ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. దొంగ ఎవరో ఎవరేందో ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. లైట్ డిటెక్టర్ అంటే గిట్ల బాడీకి మిషన్లు పెట్టి క్వశ్చన్లు అడిగితే నిజం చెప్తురా అవదని చెప్తురా అనేది తెలుస్తుంది అన్నట్టు. ఇద్దరం వచ్చి గీ టెస్ట్ చేయించుకుందామని ముఖ్యమంత్రి గారిని పిలుస్తుండ అన్నట్టు. అటుకెళ్లి కాంగ్రెస్ వాళ్ళు ఊకుంటారా, అప్పట్లో మా సార్ చేసిన ఛాలెంజ్ కి ఎందుకు రాలేదని అరుచుకుంటున్నారు. నార్కో అనాలిసిస్ టెస్ట్ కు మీరు నిజంగా డ్రగ్స్ తీసుకోకపోతే టెస్ట్ చేయించుకోండి అని చెప్పేసి ఆ రోజు అడిగితే మీరు ఎందుకు రాలే? మరి డ్రగ్స్ లోలి నడిచినాడు టెస్టుకు రావాలని రామన్నను ఎన్నో మాటల సవాల్ చేస్తే సపోర్ట్ చేయక ఇప్పుడు ఏసీబీ కేసులో గీ టెస్టుకు ముఖ్యమంత్రిని పిలుస్తుండ అన్నట్టు. పవర్లుంటే అట్లా, ప్రతిపక్షంలోకి వస్తే గిట్లా.